కూర్చొని ఖబర్దార్ టీవీలో మస్తు మాట్లాడచ్చు రామచంద్రరావు గారు. ఇంతకు ముందు కూడా అన్నారు మీరు వెస్ట్ బెంగాల్ లాగా తయారైతుంది. అంత చోకుందా నీకు? వెస్ట్ బెంగాల్ పోయేడుతుండే మరి పోయి అక్కడ పార్టీకి పని చేయి, అక్కడ పని చేయి, అక్కడ గొడవలు అవుతుంటాయి. ఇక్కడ మంచి ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేయకు. వెస్ట్ బెంగాల్ అది దాన్ని అంటే కార్యకర్తలు రెచ్చిపోతారు. నువ్వు ఒక రోజు గ్యాదర్ చేయి, ఓన్లీ మల్కాజ్గిరి వాళ్ళని గ్యాదర్ చేయి. నీ క్యాడర్ ను నీ క్యాడర్ కన్నా 100 రెట్లు నేను ఎక్కువ చేయకపోతే ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ ఫర్ మై ఎమ్మెల్యే. మాకంత బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, పని చేస్తున్నాం, క్యాడర్ పని చేస్తుంది. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఇమీడియట్ మా వాళ్ళు ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి సోషల్ సర్వీస్ చేస్తారు. ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే ఇమీడియట్ నేను మెదక్ జిల్లాలో ఇక్కడ ప్రతి ఊర్లో నేను నా డిపాజిట్స్ ఉన్నాయి, ప్రతి ఊర్లో నేను చదివించాను. నీ కాంట్రిబ్యూషన్ అని చెప్పంటే నువ్వు దానికి రెచ్చిపోయి ఖబర్దార్ అది చేసినావు వాళ్ళని చేసినావు. ఏం చేసినా నేను చేసిందంతా మీరే చేసుకున్నారు. మా పార్టీలకి సస్పెండ్ చేస్తే 2 ల్యాండ్ గ్రాబర్లను పక్క కూర్చొని పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు, మీరు మాట్లాడుతున్నారు. సారీ, మీరు నా ఏజ్ లో పెద్దోళ్ళు, ఇప్పటికి కూడా రెస్పెక్ట్ చేస్తే ఇప్పుడు నేను ఏది కూడా మిమ్మల్ని మర్యాదగానే మాట్లాడుతున్నా. మీరు ఇదే విధంగా రెచ్చిపోతే రేపు నేను కంట్రోల్ చేయను. ఇప్పుడు మీరు రేపేమన్నా కూడా వాళ్ళు సమాధానం ఇస్తారు, నేను మాట్లాడు. ఎందుకంటే నేను అట్లా చూస్తే రాజకీయంగా నీకన్నా సీనియర్ రామచంద్రరావు గారు, మీరు నాకు అవసరం లేదు చెప్పడం. ఏంటంటే మల్కాజ్గిరిని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి ప్రజలు కన్ఫ్యూజ్ స్టేట్ లో లేకుండా ఓ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను మీకు చెప్తున్నాను తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మీడియా సోదరులు అందరూ ఉన్నారు, రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు బొంతు రామ్మోహన్ మాట్లాడిండు నువ్వు కబ్జా పెట్టినావు అని చెప్పి. మరి మా పార్టీలు ఉన్నప్పుడే చెప్పినాం కదా, మా పార్టీలు ఉన్నప్పుడే మేము ప్రెసిడెంట్ తీసేసినాం కదా, కార్పొరేటర్ ఇవ్వలేదు కదా. దీనికి మీరు ఇట్లా ఎన్ని ల్యాండ్లు ఉన్నాయో చెప్పండి, ప్రజలందరితో మాట్లాడిపిస్తాయి. ఇది ఒక్కటే ఫంక్షన్ హాల్ కాదు, ఇదేమో దీనిది వాళ్ళకి తెలుసు అన్ని. అరే మనకన్నా ఎక్కువ మీడియా రాలేదు అక్కడికి, మీడియా సాక్షిగానే అయింది కదా. అక్కడ ఫంక్షన్ హాల్ మనం దూరం ఉంటే కొట్టేసినామా? 4 ఆనుకొని 4 ప్లేసే లేదు అక్కడ, అలుగు ఆనుకొని ఉంది. అలుగు నుంచి మినిమం 20 మీటర్స్ అంటే మోర్ దెన్ 40 ఫీట్ ఉండాలి. మేము కొట్టింది ఎంత కొట్టినా మనం ఓన్లీ 6 మీటర్స్ కొట్టాం. యాజ్ పర్ రూల్ 20 మీటర్స్ తీయాలి. తీసినాం అట్లా పర్సనల్ గా గ్రజ్ ఏముంటది. ఇప్పుడు పని అయిపోతే విల్ బి రెస్పాన్సిబుల్. రేపు ఆ కాలనీ మునిగిపోతాయి. నేను పక్కా చేస్తా. అదిగితే మనకి స్టేకిడ్ తెస్తే నేను దాన్ని పోరాడతా, కోర్టులో స్టే వెకేట్ చేయిస్తా, ఏదైతే ఆర్యూపీ చేసినా అట్లా చేస్తా. కానీ అంతవరకు అది ఆపి మిగతా వరకు అంతా కంప్లీట్ చేస్తా. రేపు వర్షాకాలం అక్కడ మునిగితే రామచంద్రరావు ఇంటి ముందు మీడియా సాక్షిగా నేనే పర్సనల్ ఉండి నేనే జనాలను మొబిలైజ్ చేసి మీ ఇంటి ముందు నేను మొత్తం జనాలు చేస్తాను. నువ్వు పని అంత చోకుంటే రా, నువ్వు నేను ఇద్దరం పోదా. మీరు నా తప్పుంటే ఒప్పుకుంటే అక్కడే రిజైన్ చేసేస్తాను. నేను వీళ్ళందరూ సాక్షిగా చెప్తున్నా. నేనేం ఇల్లీగల్ గా చేసినా చెప్పండి. హనుమంతరావు అంటే హనుమంతరావు కూడా ఇల్లీగలే. మరి హనుమంతరావు ఎందుకు పట్టించుకుంటే మస్తు ఇన్ని ఉన్నాయి ఇల్లీగల్ గా. అవన్నీ పట్టించుకుంటుంటే నేను డెవలప్మెంట్ ఆపి రోజు ఒకరికి కూల్చాలి. నాకెక్కడైతే ఈ నాలాలకు ఇంపార్టెంట్ ఇది తప్పది. ఇప్పుడు అక్కడ నుంచి తప్ప సోర్స్ లేదు, మీరు చూసింది కదా. ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు చెరువు టు చెరువు పెట్టినాం మనం, నాగిరెడ్డి చెరువు టు కపలా చెరువు పెట్టినాం. ఇప్పుడు ఇది కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది వాటర్? మీరే చెప్పండి. వేరే ఆల్టర్నేట్ ఉందా? వేరే ఆల్టర్నేట్ రామచంద్రరావు గారు చూపించండి మరి రాయిచేసేయమనండి. ఇది ఇంటి నేను కబ్జాదారుకు నేను సపోర్ట్ చేస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే నేను గవర్నమెంట్ చెప్తా చాలా కబ్జాలు చేసారు కదా సార్, మరి ఈయన కూడా వదిలిపెట్టేద్దామని చెప్తా. దానికి కూడా నేను రెడీ రమ్మని నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడైనా చెప్తే ఒక్క కార్యకర్త కూడా మా కార్యకర్త రాడు. నేను రామచంద్రరావు ఇద్దరిని పోదాం గౌరవపూర్వంగా. ఆయన ఏది చెప్తే అది రైతు, ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది, సీనియర్ మోస్ట్ అడ్వకేట్. స్టే మాట్లాడతారు. ఆయన 2 సార్లు కులగొట్టారు. ఎందుకు మరి అప్పుడు అంతకుముందు లేదు స్టే? 2 సార్లు కులగొట్టడానికి ఇల్లీగల్ గా కట్టింది కదా. ప్రభుత్వ అధికారులు ఉట్టికి కొడతారా అండి? మనం కొట్టుమన్నా ఇప్పుడు ఏంటంటే అమ్మో మాకెందుకు ఇక్కడ ఇంకో జాబ్ చేసుకుంటాం మళ్ళీ వాళ్ళు తంతారు. ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఎన్నో మ్యాచ్ ఫిక్సింగ్లు ఉంటాయి దీంట్లో. అయినా నేను డేర్ చేసి నేను లేకపోతే పని కాదని చెప్పి నేను అక్కడ ఇనిషియేటివ్ తీసుకొని పోవడం జరిగింది. ఆ పోవడం తప్ప? దానికి నువ్వు తప్పు పడితే ఎట్లా రామచంద్రరావు గారు? నా పొరపాటు ఏందో చెప్పండి. ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీడియా వాళ్ళు విన్నారు. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఐమ్ రెడీ టు ఆన్సర్. మీరు ఏదైనా అడగండి చెప్తాను. దేని గురించి మాట్లాడినని చెప్పాను నేను. వాళ్ళు గొడవ పడతారు, వాళ్ళు బయట పోయి తిడతారు. ఇప్పుడు ఈ గొడవలైన వాళ్ళంతా ప్రొవోకింగ్ మెంటాలిటీ. మళ్ళీ తప్పు పడితే ఎట్లా? ఇప్పుడు మా మీటింగ్కి వచ్చి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆ ఫ్లాగ్ హాస్టింగ్ దగ్గర వాళ్ళు చేసిన పొరపాటు తెలుసు. నేను బీయింగ్ ఎమ్మెల్యే నన్ను ఏం రా అన్నాడు. అది రైటా? వద్దు శ్రవణ్ మంచి కలుపుకొని పోదాం, ఇట్లా చేయకు అని చెప్పిన. రా అంటే ఊరుకుంటారా? ఇప్పుడు నాకు నేను పరువు తీసుకోవాల్సి వచ్చింది. అంటే మీరు రెచ్చగొట్టి ప్రొవోక్ చేసి ఇప్పుడు నా భార్యతో పోతా ఉంటా జనాలలా. నా భార్య అన్నప్పుడు నేను మంచోని హనుమంతరావు అనుకుంటారా? రేపు అంటారు సిగ్గులేదారా నీ భార్యను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నువ్వేం ప్రొటెక్ట్ చేస్తావు? రేపు వీళ్ళని కూడా అంటారు అరే మీ ఎమ్మెల్యేనంటే మీరు ప్రొటెక్ట్ చేసుకోరు, మీరేం రాజకీయం చేస్తారా? అక్కడ 15th ఆగస్ట్ అని కూడా రెచ్చగొడితే ఏముందంటే రెచ్చిపోతారు. అంటే గిచ్చుతనే కదా. ఇప్పుడు ఇట్లా గిలుతనే స్టార్ట్ అవుతుంది. గిలక ముందు వచ్చి ఇట్లా పడతారండి గల. దానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. అక్కడ ఏమైనా ఇవి యూజ్ చేసినామా? మీరే మిస్యూజ్ చేసిరు పవర్, అట్రాసిటీ పెట్టేసిరు. బీసీ కమిషన్ 2 రోజులలో వచ్చేసింది ఢిల్లీకి. ఎంత గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ రామచంద్రరావు గారు, హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద మీరు అంత చేయగలుగుతున్నారు, మరి మేము చేయలేమా? మా పవర్ మేము యూజ్ చేస్తాం, మా క్యాడర్ని మేము కాపాడుకుంటాం. మా కోసం ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్లీ ప్రొటెక్ట్ దెమ్.
మీరు ఎంతవరకు మీదేమో అన్ని రైట్ ఇల్లీగల్ గా పెట్టేసిండ్రు. అక్కడ మా ఉన్నదంతా ఎస్సీలే, జీవగణాన్ని ఎస్సీఏ, జితేంద్రనాథ్ ఎస్సీఏ, ప్రేమ్ కుమార్ ఎస్సీఏ, అరుణ్ ఎస్సీఏ, ఇంతమంది ఎస్సీలు, వీళ్ళంతా ఎస్సీలే. అనిల్ కిషోర్ వైఫ్ ఎస్సీఏ, ఇంతమంది కార్పొరేటర్లే మా దగ్గర ఎస్సీలు ఉన్నారు. ఇంతమంది జనరల్ సీట్లో ఇచ్చి ఎస్సీకి ఇచ్చి గెలిపిస్తాం, అట్రాసిటీ మా మీద పెడతారా అండి? ఎంతవరకు రైట్ మీరు? అక్కడ అయినప్పుడు ఏముంది? అంత మా వాళ్ళు ఉన్నారు. బీసీలే కదా, బీసీలు రామ్ యాదవ్ బీసీ, ఇక్కడ ఎవరు బీసీ లేరు. అనిల్ కిషోర్ గౌడ్ బీసీ. మా దగ్గర ఉన్న బీసీలు మీ దగ్గర ఉన్నారు, మా దగ్గర ఉన్న ఎస్సీలు మీ దగ్గర ఎక్కడ ఉన్నారు? తీసుకురండి, లెక్క పెట్టండి. మీకు నిజంగా రామచంద్రరావు మీ క్యాడర్, నేను పార్టీ గురించి మాట్లాడతలేను, టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతలేను, ఓన్లీ రామచంద్రరావు క్యాడర్ వర్సెస్ మైనంపల్లి హనుమంతరావు క్యాడర్. ఎస్సీలు ఎంతమందో నిలబెట్టున్నా నా పార్టీ కార్యకర్తలు ఇక్కడ మల్కాజ్గిరిలో సీరియస్ గా వర్క్ చేస్తున్నారంటే నీకన్నా 100 రెట్లు నువ్వు ఒక్కరిని చూపిస్తే 100 మందిని నేను ఇక్కడ చూపిస్తా. మీరు బీసీలను ఒక్కరు చూపిస్తే 100 మంది చూపిస్తా. మా మీద ఎట్లా పెడతారండి? బీసీలను అన్యాయం చేస్తున్నాను. మా దగ్గర ఉన్నదే బీసీలు ఎస్సీలు. ఏం మాట్లాడుతున్నారు మీరు రామచంద్రరావు గారు? నేను ఏం అనదలుచుకోలేదు, ఎందుకంటే నేను లూజ్ కావద్దు. నేను ఒక్కటే గుర్తుపెట్టుకున్నా, రామచంద్రరావు గారికి సూట్ కాదు మీకు. మీరు ఖబర్దార్ అంటే మీ పర్సనాలిటీకి ఎక్కడ సూట్ అవుతుంది రామచంద్రరావు గారు? మీరు చాలా హుందాగా డీసెంట్ గా మంచుకుంటారు. ఓన్లీ టీవీల ముందు అసెంబ్లీలో మాట్లాడతారు. ఎక్కడ ఏ గల్లీలోకి వచ్చినో చెప్పండి. మీరు ఎన్ని గల్లీలు తిరిగి చెప్పండి. ఆర్ఈబీ కాడికి ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి. మౌలాలి కమాల్ మీరే చేసిండ్రు, ఆర్ఈబీ మీరే చేసిండ్రు, ఈ బాక్స్ గేమ్లని మీరే చేస్తున్నారు. నేను ఏం పని చేస్తలేను, తిరుగుతున్నా, పతాలు ఆడుతున్నా, కార్డ్స్ ఆడుతున్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ. నేను చెప్పిన 100 సార్లు నేను మాక్సిమం టెంపుల్స్ పోతా, అంతేగాని ఉట్టిగా ఎందుకు నన్ను ఇది చేస్తున్నారు? నా వెంబడి ఎప్పుడు 50 మంది 100 మంది ఉంటారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఉండదు. సీక్రెట్ గా మీ గురించి మాట్లాడాలంటే మొత్తం చరిత్ర ఇస్తాను. అవన్నీ మాట్లాడమంటే నెక్స్ట్ దాంట్లో డెఫినెట్ గా మా క్యాడర్ తో మాట్లాడిస్తాం. మీ అన్ని ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఇల్లీగల్ నాయి కూడా మాట్లాడు. అరే పర్సనల్ ఎందుకండి? ఖబర్దార్ ఎందుకు అన్నారు మీరు? నన్ను ఖబర్దార్ ఎందుకు అన్నారు? ఇంతకు ముందేమో వెస్ట్ బెంగాల్ అయిపోతుంది అన్నాడు. ఆయన నేను కాళ్ళు ఇరిగి ఉన్నాయి, ఆ లిఫ్ట్ మీదకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయ్యి నేను 2 months బెడ్ రీడను. మీరు ఆర్ఈబీ దగ్గరికి మీ కార్యకర్తలు ఇద్దరిని ప్లే కార్డ్స్ పట్టుకొని దెబ్బలు తినండి రా, వాళ్ళకి సింపతి పెరుగుతుందని. ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, సింపతి పెరుగుతుంది. ఎక్కడ సింపతి పెరిగింది? ఆర్ఈబీ మేము కంప్లీట్ చేసినాం, ఆర్ఈబీ చేస్తలేరు ఇద్దరు ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చేది. 200 మంది ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేసేది ఉండే, ప్రొటెస్ట్ చేసేది ఉండే. మా మీటింగ్లకు ఎందుకు వస్తారండి మీరు? మేము ఎప్పుడు తప్పు చేశామో చెప్పండి. అక్కడ వస్తాడు శ్రవణ్ కావాలని రెచ్చగొట్టి ఇంతమంది ముందు ఆయన ఇది చేసిండు. దానికి 307 పెట్టిరు. మీరు పెడితే కోర్టే తీసేసింది కదా. దానికి నా తప్పేంది? మీరు అడ్వకేట్ ఉండి కోర్టు తప్పు పడుతున్నారా? కోర్టులో తీసేశారు జడ్జి గారు. మన వాట్ గ్రౌండ్స్ అంటే 307 ఎందుకు పెట్టిరని. 307 ఎందుకు పెడతారండి? ఇద్దరు మీద 307 వెపన్స్ యూజ్ చేసినామా, లేకపోతే అక్కడ ఏమైనా ఉందా? మీరే రెచ్చగొడితే నూక్కున్నారు. దాంతో నువ్వే గ్లాస్ వల్ల కొట్టుకున్నాడా? అంబేద్కర్ ఎవరండి? మేము బయటలమా అండి? ఇప్పుడు పాకిస్తాన్ అంటే మళ్ళీ అది కూడా నేను తప్పులు వస్తాయి, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి అద్వానీ గారు వచ్చారు. ఇప్పుడు అట్లంటే వారిని కూడా అన్నట్టు అవుతుంది. నేను ఎవ్వరిని కూడా వ్యక్తిగత అనట్లేదు. వీఆర్ ఇండియన్స్, మీరు ఒక్కరే ఇండియన్స్, మేము ఒక్కరమే హిందువులమని అవన్నీ మాట్లాడకండి. మనం బ్రదర్స్ లాగా ఉందాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం బాయ్. సర్దార్జీలు కూడా ఉన్నారు మన దగ్గర. గురునానక్ ను గౌరవిస్తాము, యేసుప్రభుని గౌరవిస్తాము, మన రాముని గౌరవిస్తాము. ఎందుకండి మనకు అల్లాను గౌరవిస్తాం. ఆ విధంగా పోదాం. కానీ మీరు ప్రతిదానికి ఓ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని దండం పెట్టి చెప్తా ఉన్నా. మీరు రెచ్చగొడితే అన్నెసర్లీ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా అడగండి నన్ను ఖబర్దార్ అనకుంటా, హనుమంతరావు గారు మీరు ఇక్కడ పొరపాటు చేసిరంటే నేను జవాబిస్తా. ఇవ్వకపోతే మీరు నన్ను తిట్టండి. యు గాట్ ఎవ్రీ రైట్. మీరు తిరుగుతా అన్నారుగా, మిమ్మల్ని తిరగకుండా నేను ఎందుకు అడ్డుకుంటా అండి? బీజేపీ కార్పొరేటర్స్ ను సన్మానించి ఫెలిసిటేట్ చేసి గౌరవించి ప్రతి ఒక్కరితోని ఏ ప్రోగ్రామ్ ఉన్నా పోయి 20 crore రూపీస్ నేను అందరికి రిలీజ్ చేయించిన కాన్స్టిట్యున్సీలో. కానీ మీ వాళ్ళే ప్రతి బీజేపీ కార్పొరేటర్ ఇంటికి వెళ్ళి నేను టీ తాగిన, ప్రోగ్రామ్ చేయించిన, ఫస్ట్ వాళ్ళతోనే కొబ్బరికాయ కొట్టించిన, గౌరవించిన. కానీ మీ వాళ్ళే ఏంది టీఆర్ఎస్ కార్పొరేటర్ లేరా మీకు? మా బీజేపీ కార్పొరేటర్ నెంబర్లు వేసుకొని తిరుగుతున్నారని మీరే సాక్షిస్తారు. అన్నారా లేదా? ఏం అన్నారా లేదా? వైసాప్ అన్నారా లేదా? రమణారెడ్డి బీజేపీ కార్పొరేటర్ నెంబర్ వేసుకొని నేను ఏం చేయాలన్నా చెప్పండి. మొన్ననేమో జిల్లా అధ్యక్షుడు ఏంటంటే ప్రజా దర్బార్ డెఫినెట్ పిలుస్తా. ఇప్పుడు రాజలక్ష్మి గారు సహకరిస్తున్నారు, రేపు ఆమె కొత్తుడవుతుంది కదా. నువ్వు పార్టీకి వ్యతిరేకంగా డెవలప్మెంట్ చూసుకొని వచ్చింది పాపం. నేను చేయనీకి సిద్ధంగా ఉన్నా కదా. వాళ్ళు ఏమడుగుతా అవి ఇస్తున్నా, కలుపుకొని వెళ్తున్నా. నాకెందుకు పార్టీ ఫీలింగ్? నేనే చెప్తున్నా, పార్టీ ఫీలింగ్ వద్దంటే మీరు పార్టీ ఫీలింగ్ తెచ్చుకొని ఇంతకుముందు మీరు కార్పొరేటర్ కాకముందు ఎందుకు గొడవలు కాలేవు? ఇవాళ ఎందుకు అవుతున్నాయి? ఒకరేమో గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు లేనన్నారు. మీరు అప్పుడు డిస్టర్బెన్స్ ఇప్పుడు అప్పుడే శ్రీదైతం కొట్లాడుతుంది కార్పొరేటర్తో. ఆ రోజు ఒకరోజు ఏం చెప్పిండ్రు? 100 మందికి మా దగ్గర మొత్తం బీద వాళ్ళు ఉన్నారు, 10,000 రూపీస్ ఇవ్వాలి అంటే మా కార్పొరేటర్ రారు, ఎవరు రారు, మీకు ఇస్తున్నానమ్మా, మీరు తీసుకెళ్లి 100 మందికి ఇప్పిమంటే 100 మందికి ఇచ్చింది. దానికి అఫిషియన్స్ పంపించిన నేను
నేను ఎక్కడ అన్యాయం చేసినా చెప్పండి. నేను వన్ సైడ్ ఇక్కడ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎంతమందిని డిస్టర్బ్ చేస్తున్నాం చెప్పండి. ఈ హనుమంతరావు జీకే వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ అని 100 సార్లు చెప్తా ఉన్నా. చెప్తా ఉంటే నన్ను ల్యాండ్ గ్రాబర్ అంటే ఎంతవరకు రైట్ ఇది? నేను ఒకటే చెప్తున్నా, ప్రూవ్ చేసి మాట్లాడండి. నేను ప్రూవ్ చేస్తా. రామచంద్రరావు గారు రమ్మనండి, సరస్వతి ఫంక్షన్ హాల్ పోదాం. ఇప్పుడు ఈ సరస్వతి ఫంక్షన్ హాల్ ఎందుకు డిస్టర్బ్ చేయలే? అవసరం పడలేదు. రేపు ఏదైనా బాగా ఖాళీలు మునిగిపోతున్నాయి, అక్కడ నాలా ఇబ్బంది అవుతుంది, డెఫినెట్ హనుమంతరావు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను పని చేసుకోనివ్వండి. నేను డెవలప్మెంట్ కి అడ్డంకి వస్తే సమస్య లేదు. ఇప్పుడు ఇంకా 2 కాలనీలలో అక్కడ 2-3 కలిసి అది మీ చుట్టాలు ఆపినరు, డెఫినెట్ గా అది కూడా సార్ట్ అవుట్ చేస్తా. మరి నేను పోయే రోజు చెప్తా. డెడ్ లైన్ 10th వరకు పెట్టిన, 4 months అయిపోయింది సార్. అది ఆల్రెడీ నేను అలైన్మెంట్ గురించి మాట్లాడింది కదా. పబ్లిక్ ఇంప్రెస్ లోనే 400 ఇళ్ళు కూలగొట్టొద్దని అలైన్మెంట్ చేంజ్ చేశాం. మీకు తెలియదా? ఇంతకుముందు ఏమి రమణారెడ్డి గారు మీకు తెలుసు కదా, అలైన్మెంట్ చేంజ్ చేస్తేనే ఇప్పుడు మధ్యలోకి వెళ్ళిపోతుంది, రోడ్ మధ్యలోకి. లేకపోతే ఇల్లు పోతున్నా లేదా? దాంట్లో బీజేపీ వాళ్ళవి ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళవి ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి. కొట్టేసుకొని చెప్తున్నా, బీజేపీ వాళ్ళని ఎట్లా అది కొడితే అరే బీజేపీ అని కొట్టేసారు. అట్లా లేదు, నాకు ఫీలింగ్ లేదు కాబట్టి రోడ్ మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతున్నా. ఇప్పుడు రోడ్ మధ్యలో మళ్ళా మీరు దాంట్లో వేలు పెట్టి దాన్ని డిస్టర్బ్ చేసి మళ్ళా మునిగిపోతుంది షిరిడి నగర్. నువ్వు ఇది చేస్తా. అరే నేను చేసేదే డెవలప్మెంట్ నాయన, నాకు పర్సనల్ వేరేది ఏం లేదు. అక్కడ ఫంక్షన్ హాల్ కొటేషన్ నిలబడి అంటే అక్కడ నీకు స్టార్ట్ అలుగు పక్కకే ఉంది, అలుగు అండ్లకెళ్ళి రావాలా? మరి ఎట్లకెళ్ళి తీసుకురావాలా? 41 crores ల్యాబ్స్ అయిపోతాయి, రిటర్న్ వెళ్ళిపోతాయి. రేపు కేటీఆర్ తూ అంటాడు, డబ్బులు ఇచ్చినా కదా పనే చేస్తలేవు నువ్వు అంటాడు. దానికి నేనే పడాలనా? జోనల్ కమిషనర్ గారు ఇప్పుడు నేను ముందు మాట్లాడతా. మొన్న ఫండ్ అడుగుతేమని అంటే హనుమంతరావు గారు మస్తు ఇచ్చినా మీకు ఆ పనులే కంప్లీట్ చేయలేదు, మళ్ళీ ఫండ్ అడుగుతున్నారు. ఏం రాము యాదవ్ ఇక్కడ అన్నాడు కమిషనర్ గారు, మీరు చేసిన వర్క్సే కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేశాక నేను కొత్త ఫండ్ అడగాను హనుమంతరావు గారు ప్లీజ్, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు వర్క్స్ అన్ని అయిపోయినాయి. ఎన్ని క్రోర్స్ ప్రేమనాలి మీ డివిజన్ లో అయిపోయినా? 9 crores ఒకటి ఎంత? ఎన్ని వర్క్స్ అయిపోయినాయి? ప్రేమానంద్ రమ్మని ఇక్కడ ఉండాలి కదా. వాళ్ళ డివిజన్ లో అయిపోయింది వర్క్. అది రామచంద్రరావు గారి దేవల అయిపోయింది. ఆయన ఏదో అంటాడు అలైన్మెంట్ చేంజ్ చేసినా. అలైన్మెంట్ చేంజ్ చేయకపోతే 450 ఇళ్ళు కూల్చేయవలసి వస్తుండే. బీదవారిని దృష్టిలో పెట్టుకొని రేపు కెరోసిన్ పోసుకుంటారు, పెట్రోల్ పోసుకుంటారు, అంత ఈజీగా రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతున్నామండి. ఎవరికి ఇబ్బంది లేదు. ఈ రోడ్డు మధ్యలోకి వెళ్ళిపోతే కూడా మా కాళ్ళకి వెళ్ళిపోదు, పక్క కాళ్ళు వీళ్ళు ఒప్పుకుంది. ఇప్పుడు వీళ్ళన్ని లెవెల్ చూసుకొని ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఏదైతే ఫీజబుల్ ఉందో దాంట్లోకి వెళ్ళి తీసుకెళ్తారు. దాన్ని నేను సొంతంగా ఏమైనా డ్రా చేసినా ఏం మాట్లాడతారు రామచంద్రరావు గారు? దాన్ని కూడా మీరు ఆపారు. 4 months అయింది. ఎన్ని క్రోర్స్ వరకు ఆపారు? 19 crores వరకు. 18 కోట్లు ఇక్కడ పెండింగ్ పెడితే 50 లక్షలు అడిగిన మొన్న, నిన్నగాక మొన్న అడిగితే మీరు వర్క్లే కంప్లీట్ చేయాలన్నా మళ్ళీ నువ్వు 60 లక్షలు అడుగుతున్నారు. హనుమంతరావు గారు ప్లీజ్ అది మీరు 19 crores వర్క్ కంప్లీట్ చేసినాక అడగండి అన్నాడు. దీనికి ఎవరు బాధ్యత? అలైన్మెంట్ చేంజ్ చేయాలంటున్నా. అలైన్మెంట్ చేంజ్ చేసింది ప్రతి మల్కాజ్గిరి పౌరులకు, బీజేపీ క్యాడర్ కు, కాంగ్రెస్ క్యాడర్ కు అందరు తెలుసు. జిహెచ్ఎంసీ కమిషన్ తీసుకొని తిరిగినా లేదా? నేను మీడియా సాక్షిగా తిరిగినా లేదా? తిరుగుతూనే అలైన్మెంట్ చేంజ్ చేసి రోడ్ మధ్యలోకి వెళ్ళి తీసుకెళ్తున్నాం. రోడ్ మధ్యలోకి వెళ్ళిపోతే ఎందుకంటే ఇబ్బంది? మాది ఇది మునిగిపోతుంది అంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళిపోవాలా? మీద ఎయిర్లోకి వెళ్ళిపోవచ్చు ఏదన్నా. అది కూడా అవకాశం ఉంటే వీఆర్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. మీరు చెప్పినట్టే ఇంత. మరి నేను ఏం చేయాలి చెప్పన్నా? మీరే చెప్పండి పైసలు. ఇప్పుడు నాకు పర్సనల్ ఏముంది? ఇప్పుడు మీడియాలో రకరకాల వేరే పార్టీకి సంబంధించి అయినా కూడా అందరు చూస్తున్నారు. ఇలా రాజ్ న్యూస్ ఎప్పుడు మాకు టీఆర్ఎస్ అంటే వ్యతిరేకంగా ఇవాళ నేను చేసే పనులకు మంచిగా రాస్తుండు. ఐ అప్రిషియేట్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు రాజ్ న్యూస్ అన్న, TV5, ABN, V6. ఇప్పుడు V6 బీజేపీకి సంబంధించింది. అయినా మా సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు. నేను ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతా? ఎవరి గురించి మాట్లాడా? నాకు ఎందుకు? నాకు పర్సనల్ ఏముంటుంది? నన్నేమని అన్నప్పుడు నేను డెఫినెట్ గా రియాక్ట్ అవుతాను. రామచంద్రరావు నన్ను ఖబర్దార్ ఉన్నాడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టినా. మా వాళ్ళన్నారు మేము పెడతామంటే వీళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే చూడు టీఆర్ఎస్ క్యాడర్ తో వినిపిస్తున్నట్టు అదన్నా నన్నే అంటారు. వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. హనుమంతరావు కొట్టించినట్టాడు. పుల్లలు మీ వాళ్ళే రెచ్చగొడతారు, ఒక దెబ్బ కొట్టించుకుంటారు, కొట్టిండ్రు అంటారు. అంటే ఎట్లా ఏం చేయాలి చెప్పండి? మేము చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుందామంటే కూర్చుంటాం. ఇప్పుడు మా పనులు ఆపుతున్నారు. ఆ పని మేము స్టార్ట్ చేయాలంటే ఎవరన్నా నీలాంటి వాళ్ళు చడ్డుకుంటే నూకాల్సి వస్తుంది. నూకినప్పుడు మళ్ళీ నూకేసి అని ప్రచారం చేస్తారా? అంటే మీరు ప్రచారం కోసం ఉన్నారా, డెవలప్మెంట్ కోసం ఉన్నారా? మీరు ప్రమాణపూర్వకంగా చెప్పండి. మీరు డెవలప్మెంట్ కోసం ఉంటే ఎవ్రీ డే మీడియా ద్వారానే నేను మీకు చెప్పంతా. మీరు రండి, మీకు మంచిగా గౌరవించి నేను ఎక్కడ తింటే అక్కడ, మీకు ఇష్టం లేకున్నా మీకు ఇష్టం ఉంటే మీరు టిఫిన్ తెచ్చుకోండి, నా వెంబడి తిరగండి, మిమ్మల్ని మొత్తం గౌరవిస్తా. రామచంద్రరావు గారి సహకారంతో ఈ మల్కాజ్గిరి ఐ డోంట్ వాంట్ క్రెడిట్, ఐ నీడ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ టు బీ ఫ్రాంక్. ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. మీడియా సోదరులకు, ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి ప్లీజ్. వీడియోస్ ఇంపార్టెంట్.
స్క్రీన్ పెద్ద రామచంద్రరావు వచ్చి కొట్టినప్పుడు అట్రాసిటీ కేసు పెట్టించింది ఈయన మత్స్వన్ రెడ్డి 12 మీద మీకు తెలియనా 12 మంది మీద కేసు పెట్టించింది పెట్టిండ్రు 12 మంది మీద కేసు పెట్టించింది అట్రాసిటీ కేసు. యాప్రాల్లో నాగిరెడ్డి చెరువు ఈ యొక్క ప్రాంతంలో చాలా పురాతనమైన చెరువు ఇది. గతంలో ఇది చెరువు గురుసుకట్ట కింద వచ్చేటువంటి ఇక్కడి నుంచి నీళ్లు పైనుంచి వచ్చాయి. ఇక్కడి నుంచి మళ్ళీ సైనిక్పురి ఈ కాంబా చెరువు పోయినటువంటి ఒక నాళాలు ఇక్కడ ఉన్నాయి. అయితే స్థానికంగా ఈ మధ్య నీళ్లు 99 నుంచి నీళ్లు లేకపోవడంతో ఆ పక్కన ఉన్నటువంటి ఎఫ్టీఎల్ని కూడా చాలా మంది ఆక్యుపై చేసి చెప్పింది. ఇక్కడ స్థానికంగా అందరూ అనుమానపడి ఇక్కడ దాన్ని ఆపడం జరుగుతూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మిజన్ కాకతీయ కింద ఈ చెరువుని కేటాయించడం జరిగింది. మళ్ళీ 2 కోట్ల పైగా తెలుగు ఈ యొక్క శాంక్షన్ కూడా చేసి ఇది క్లీన్ చేయకుండా బ్యారికేడ్స్ కు అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. స్థానికంగా ప్రజలందరూ కూడా ఆందోళన పెడుతూ ఈ ఎఫ్టీఎల్ అంతా కూడా చాలా ఆక్యుపేషన్ ఉన్నది, ఎంకరేజ్మెంట్ జరుగుతుంది, దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దాని మీద ప్రభుత్వం స్పందించి వెంటనే సర్వే చేయించి ఏ సర్వే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉండదో ఆ సర్వేలో తీరాలి. ఎందుకంటే 19 acres సంబంధించినటువంటి చెరువు ఇది. కాబట్టి చెరువు నుంచి కూడా బయటికి పోయినటువంటి కాలువలు ఏదున్నాయో అవి కూడా మూసుకుపోయినాయి. పొరపాటున ఏమైనా నీళ్లు ఎక్కువ పడిన వస్తే కూడా నీళ్లు ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అయ్యేటట్టున్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలి. స్థానికంగా ఇక్కడ అందరూ కూడా దాని విషయంలో రెవెన్యూ ఆఫీసర్ తీసుకువస్తే మళ్ళీ వాళ్ళని కొంతమంది ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కొట్టి దుందులు పెట్టి తప్పుడు కేసులు కూడా వాళ్ళ మీద పెట్టడం జరిగింది. మళ్ళీ వీటన్నిటి మీద కూడా వెంటనే న్యాయ విచారణ జరపాలి. కలెక్టర్ గారు వచ్చి ఈ యొక్క సర్వే చేసి ఏ అయితే ల్యాండ్ చెరువు కింద ఉన్నదో దాన్ని కాపాడాల్సిందిగా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. ఏదైనా సరే స్థానికంగా ప్రజలకు ప్రభుత్వ భూములు కానీ ఇటువంటి చెరువుల భూములు కానీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిది. ప్రజలందరూ దాన్ని కాపాడుతూ ఉంటే ల్యాండ్ మాఫియాలు వాళ్ళ మీద అటాక్లు చేస్తూ ఉంటే దీన్ని సహించేది లేదు. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. పబ్లిక్ పెట్టింది శ్రీదేవి కార్పొరేటర్ కనకారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. కులగొట్టినాక మళ్ళీ కట్టుకున్నాడు, మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని గోడ కట్టాడు. అప్పుడు స్టే లేదు, మన లేదు. 2 సార్లు కులగొట్టిన దానికి స్టేట్లు ఉంటుందండి. కులగొట్టిన దాన్ని స్టాండ్ స్టిల్ స్టే దీంతో తమ గ్రామానికి చెందిన చెరువును తామే కాపాడుకోవాలని హైదరాబాద్ శివారులోని యాప్రాల్ గ్రామస్తులు నిర్ణయించారు. అయితే కబ్జాలపై అక్రమార్కులతో గ్రామస్తులు పోరాటం చేస్తున్నా అధికారుల అండతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. దీంతో యాప్రాల్ గ్రామస్తులు కబ్జాలకు వ్యతిరేకంగా మరో నేతపల్లిలోని యాప్రాల్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి చెరువు కబ్జా కోరలో చిక్కుకుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 19 ఎకరాలు ఉండాల్సిన చెరువు రోజు రోజుకి కుంచుకుపోతోంది. 3 ఎత్తుల్లో 2 ఎత్తులు కబ్జాదారులు కబంధహాస్తాల్లో చిక్కుకుంది. దీంతో చెరువును కాపాడుకునేందుకు గ్రామస్తులు ఐక్య కులాల జేఏసీ ఏర్పాటు చేసుకుని పోరాటానికి సిద్దమయ్యారు. కబ్జా వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడంతో సర్వే చేయించిన ప్రభుత్వం కబ్జాకు గురైన స్థలాన్ని వదిలి మిగిలిన స్థలంలో కట్టివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము కబ్జాదారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారు తమపై భౌతికంగా దాడులు చేపట్టారని, అదేమని అడిగితే తమపైనే ఎదురు కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. बाहर का आदमी आकर तालाब के अंदर बाहर का आदमी को लाकर रखते पिटाई किया। पीटने के बाद यहाँ जो है दारू खाना सब रख के उनको बुला के मारने के लिए पार्टी किया। और इन्होंने जो गांव के लिए ये जेसी कमेटी ने अपना बच्चन बाल बच्चन को छोड़ के मार खाने से कोई बात नहीं करके ये तालाब को बचाने के लिए आया है। కబ్జాకు గురైన చెరువును బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఐక్య కులాల జేఏసీ సభ్యులతో కలిసి పరిశీలించారు. తక్షణం ప్రభుత్వం ఈ చెరువును పునరుద్ధరించాలని, గ్రామస్తుల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులపై దాడికి దిగబడిన ప్రభుత్వం తక్షణం శిక్షించాలని, గ్రామస్తులపై పెట్టిన కేసులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్తోందని, అయితే హైదరాబాద్ కు కొత్తవేట దూరంలో ఉన్న నాగిరెడ్డి చెరువు కబ్జాకు ఈ బొంతురామ
మేయర్ మరో కాలర్ ఉన్నారు, కవిత గారు యాప్రాల నుంచి. కవిత గారు, మేయర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. మధుసూదన్ గారు మాట్లాడండి. హలో సార్, చెప్పండి, గారు ఉన్నారు, మాట్లాడండి. మా దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది సార్, ఆయనదే బిఎన్ఆర్ గార్డెన్ అని. హలో చెప్పండి 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 మధు గారు, వినిపిస్తుంది. మా దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది సార్, బిఎన్ఆర్ గార్డెన్ అని. హలో యాప్రాల్, చెప్పండి. యాప్రాల్లో అయితే అది పట్టా ల్యాండ్ సార్, ప్యూర్లీ పట్టా ల్యాండ్. అయితే గవర్నమెంట్ రెవెన్యూ వాళ్ళు కూడా ఆ ల్యాండ్ ని సర్వే చేసి సర్వే మ్యాప్స్ తో సహా కూడా ఇస్తారు. హలో చెప్పండి చెప్పండి. సర్వే మ్యాప్స్ తో సహా ఇస్తారు. ఎవరో వచ్చి దాన్ని ఏదో కంప్లైంట్ చేస్తే వచ్చి నిన్న దౌర్జన్యంగా కూల్చివేయడం జరిగింది సార్. కూర్చొచ్చిన అప్పుడే, ఇప్పుడు కాదు, అది ఫస్ట్ టైం కాదు ఇది. చాలా అన్యాయం సార్ అది. ఎందుకంటే ఏది పట్టా ల్యాండ్ ఇప్పుడు 4 times సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు, సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదు అంటారు. సరే, గవర్నమెంట్ ఏంటో మేము ఆ సర్వే రిపోర్ట్ చూస్తే మేము ఆ ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది ఎస్ మసూదన్ రెడ్డి గారు సార్. లైన్ లో ఉన్నారు. ఎస్ మసూదన్ రెడ్డి గారు, నీకు ఒక 3 సంవత్సరాల కింద ఫోటోలు తీసి చూపెడితే అది చెరువుకు ఎంత దూరంలో ఉంది నీ ఫంక్షన్ హాల్ యజమాని నువ్వే. దానికి చెరువుకి ఎంత దూరంలో నువ్వు ఫంక్షన్ హాల్ కట్టినావు, కట్టక ముందు ఆ చెరువు మధ్యన ఎంత గ్యాప్ ఉండే, నీ ఫంక్షన్ హాల్ కట్టడం వల్ల అక్కడ ఉన్న కాలనీలో ఇలా ముఖాల్లో పైన నీళ్లు రావడం జరిగింది. ఇలా 4 రోజుల పైన అక్కడ ఉన్న ప్రజలు నీళ్లలో ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని వందల మంది యువకులు వాళ్ళకి అన్నం ఆహార పొట్లాలు అందిస్తారు తిరిగిరు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించి, నిన్న మొన్న మన 4 రోజుల కింద వచ్చిన పేపర్ల ఫోటోలు, టీవీ యూజర్స్ ఇవన్నీ కూడా చూడలేదు. మీ ఫంక్షన్ హాల్ కట్టక ముందు ఎంత సాఫీగా నాలబోయింది, ఇలా ఫంక్షన్ హాల్ కట్టినాక ఎంత ఇబ్బందికరంగా అక్కడ పొంగి పొర్లింది. ఇలా మీరు కట్ట కింద ఎంత దూరంలో మరి మీ ఫంక్షన్ హాల్ కట్టిరు. దాంట్లో రెవెన్యూ ఎంతవరకు వస్తుందో అంతవరకే కూలగొట్టారు. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు తప్పితే వాళ్ళు ఎక్స్ట్రా కూలగొట్టింది ఏం లేదు. ఇలా పట్టాలని కూడా చెరువుల పక్కన నాళాలు ఉన్నది, అది కల్టివేషన్ చేసుకుంటారు తప్పితే కమర్షియల్ గా ఫంక్షన్ హాల్లో కమర్షియల్ గా యూజ్ చేస్తానికి కాదు పట్టాలు అనేది ఓన్లీ నీళ్లు లేనప్పుడు వాటిలో పోయి ఏదో జీవనోపాధి కొరకు లైవ్లీహుడ్ చేసుకుంటారు తప్పితే కమర్షియల్ గా కట్టుకొని కమర్షియల్ గా యూజ్ చేస్తానికో ఇల్లు కట్టుకుంటానికో కాదు ఆ పట్టాలు. వాటిని మీరు జాగ్రత్తగా చూడాలి. అవి ఓన్లీ ఇనాం పట్టాలు లెక్క, చికం పట్టాలు లెక్క ఏదో అలా వ్యవసాయం చేసుకోవడానికి, ఏదో పాడి పంట వేసుకోవడానికి పేద రైతులకు, పేదవాళ్ళకి ఆ పట్టాలు ఇవ్వడం తప్పితే కమర్షియల్ యూటిలైజేషన్ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరో కాదు జీకే గారు శ్రీదేవి కార్పొరేటర్ ఉన్నప్పుడే ఇది పెట్టింది రికార్డింగ్, పబ్లిక్ మనం పెట్టింది కాదు. అప్పుడు మనకేముంటది, ఇవన్నీ ఈ ఇయర్లో చెప్పాలన్నా, ఇవన్నీ ఉంటాయి. అక్కడ చేసాం కదా వాళ్ళు. మేయర్ మాట్లాడింది 16 లో పోల్గొట్టు 17 మేయర్ తో మాట్లాడింది పోల్గొట్టినప్పుడు. ఆయన తుదపూసలాగా ఒక గజం కబ్జా పెడతారు. ఎన్నున్నాయి కబ్జాలు, ఒక్కటి కాదు చెప్పంటే చెప్పొచ్చు. అది మళ్ళీ ఇది కూడా ఇప్పుడు ఆడ నాలా కట్టిండు. వ్యాపారాల్లో కూడా ఈ చెరువు నానుకొని పంచనాలు అటు కదా, రైట్ సైడ్ అంతా నాలా కబ్జా పెట్టిండు. అది చెప్తున్నా. ఇది స్వర్ణాంధ్ర కాలనీ అండి, స్వర్ణాంధ్ర కాలనీ యాప్రాల్. ఇక్కడ మాకు ఈ చుట్టుపక్కల నాగిరెడ్డి చెరువు ఉంటుంది. మాకు జస్ట్ మీరు చూసుకుంటారు కదా, ఇప్పుడు ఆ గేట్ పైన, ఆ స్టార్టింగ్ లో పైన నాగిరెడ్డి చెరువు ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీకు జీకే అపార్ట్మెంట్స్ అండి. ఇక్కడ హనుమంతరావు, ఆయన వైఫ్ వచ్చేసి కార్పొరేటర్ ఇక్కడ. సో ఇతను ఏం చేసినాడంటే మొత్తం ఈ నాలా, ఈ చెరువు నుంచి ఈ వర్షపు వాటర్ అయితే వెళ్లేది ఉంటుందో నాలా, దాన్ని మొత్తము బ్లాక్ చేసేసినాడు. బ్లాక్ చేసేసి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసినాడు. దానితో వాటర్ అంతా మొత్తము ఏమవుతుందంటే ఈ నాగిరెడ్డి చెరువు నుంచి అయితే హెవీ రెయిన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ కాలనీలోకి
మొత్తం వాటర్ అంతా ఇటు సైడ్ మేము కొంచెం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం కాబట్టి ఇందులోకి ఫ్లో అవుతుంది. ఫ్లో అయిపోయి మొత్తం మా కాలనీలో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఇల్లు మొత్తం ఇంట్లోకి వాటర్ తగ్గింది యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ మీరు ఇప్పుడు ఇది ముని ఇంత మునిగిపోతుందమ్మా, ఇదంతా మునిగిపోతుంది. వీళ్ళ ప్రజలకు రామచంద్రరావు గారు చెప్పాలి కదా, నాకేం సంబంధం. నేను ట్రై చేస్తుంటే ఆపుతున్నాను పని. హోటల్ నాలా బ్లాక్ చేసేసిండు, బ్లాక్ చేసి దాన్ని అపార్ట్మెంట్స్ కట్టిండు. అది ఇంకా మీద లేపిండు. అది ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇదే పెట్టుకుంటే అన్ని వేరే పని ఉండదు. మీ అందరు తీసుకొని తిరిగినా అనుకో నిద్ర కూడా పడాలి, సూసైడ్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితి వస్తాయి. నన్ను లేకుంటే ఏం లాభం? నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరు నేను కామెంట్ చేయట్లేదు. బయట కాన్స్టిట్యూన్సీలలో పోయి ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నా. మల్కాజ్గిరిలో ఎవరు వచ్చామనంటే దాన్ని కౌంటర్ చేస్తున్నాను. అర్థమైంది కదండి? ఆఫ్ చేయాలనా ఇంకా అందరు కాదు. ఇప్పుడు నేను అక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఏమైనా అయితేనే స్పందిస్తున్నాను. వీళ్ళేమో మొత్తం ప్రపంచమంతా మాదే అంటున్నారు. ఇప్పుడు ఆయన 2000తో ఓడిపోయాడు, మళ్ళీ ఇప్పుడు 74తో ఓడిపోయాడు అని అంటున్నాడు. 74తో గెలిచారు మీరు. ఇప్పుడు ముగ్గురు మా కార్పొరేటర్ అంటే ముగ్గురు వస్తే 9 మంది మీరేనా? మరి మీరు 2000తో ఓడిపోయి మళ్ళీ 74తో ఎందుకు ఓడిపోయారు అంటే ఆదరించలేదు. అయినా ఇమీడియట్ ఏం చేశారు? ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు. 6 years టర్మ్ అయిపోయింది. ఏం చేశారు? ఏం చేశారంటే 35 లక్షల వర్క్ చూపిస్తున్నారు. నాకు కోట్లాది రూపాయలు. ఇంకోటి కోర్టు సాక్షిగా నేను ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు పెడతా, ఎన్నికల తర్వాత ఎన్నికలలో ఎప్పుడు నేను డబ్బులు ఇచ్చుకున్నా ఓటు. ఇది ఐశ్వర్యాన్ కార్డు. మెదక్లో గానీ రామాయంపేటలో గానీ నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఎలక్షన్స్ లో డబ్బులు పెట్టలా. 5 years సర్వీస్ చేస్తాను. ఎవరికి ఏదైనా ఆదుకుంటా. నేను అదే అవన్నీ బోర్లు సీసీ కెమెరాలు పెట్టినాయని నా మీద కేసు వేసిండు. సీసీ కెమెరాలు ఆయన ఎవిడెన్స్. నా సొంత డబ్బులు పెట్టి సీసీ కెమెరాలు బోర్లు వేయించిండు అని చెప్పి నా మీద ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. రామచంద్రరావు పెట్టింది అంటే ప్రజలకే వేయించిన కదా. మరి సీసీ కెమెరాలు ఖాళీలలో పెట్టించినాను కదా. బోర్లు ప్రజల కోసం వేయించిన కదా. దాన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. అది ఫాల్స్. అది నేను ముందు ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇప్పుడు సర్వీస్ ఎన్నో చేస్తున్నా. మరి ఇవన్నీ పెట్టాలి కదా. ఇవన్నీ తీసుకపోయి ఎలక్షన్స్ లో పెట్టానంట. అది ప్రజల కోసం చేశాను. ఆ పర్సనల్ గా ఏం చేయలేదు. ఎవరికి తాగిపోయలే, తినిపియలే. కాలనీకి కెమెరాస్ దొంగతనాలు అవుతున్నాయంటే కార్లకు కెమెరాస్ పెట్టించాను. మరి అదే విధంగా మంచినీటి సమస్య ఉందంటే బోర్లు ఇప్పుడు కాదు, సిన్స్ 98, 99 సోషల్ సర్వీస్ లో ముందున్న 2-3 వేల బోర్లు వేయించిన నేను. 3000 మోటార్లు ఇచ్చిన, 500 మినీ ట్యాంక్స్ కట్టించిన, వాటర్ ట్యాంకర్స్ పెట్టి రిమోట్ విలేజెస్ లో ఎక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంటే అక్కడ బీద వాళ్ళకి పంపించిన. మరి ఇవన్నీ మాట్లాడు రామచంద్రరావు గారు. వాంటెడ్లీ నన్ను ప్రొవోక్ ఎందుకు చేస్తున్నారు మీరు? నన్ను పని చేయించుకొని మీకు ఎక్కడ ఆబ్జెక్షన్ ఉంటే నాతో రండి, అక్కడ స్పాట్ లో ఉండండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఏముందంటే ఒక 50 మందికి కావాలని మనం డిస్టర్బ్ చేయాలంటే గ్రూప్ చేసి మళ్ళీ ఆర్ఈపీ లాగా అయిపోతాయి అన్ని పనులు. ఆర్ఈపీ ఎందుకు ఆగిందండి? మౌలాలి కమాన్ 25 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగింది? మరి నేను ఎందుకు చేయగలిగిందని. అక్కడ కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంటే కమ్యూనల్ పెట్టేసేవాళ్ళు. అక్కడ ఏంటంటే షియా కమ్యూనిటీ, సున్నీ కమ్యూనిటీ అందరూ నా మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేసిండు. అరే మా గురించి చేశాడు, మా రోడ్ గురించి చేశాడని. మరి అక్కడ కూడా కమ్యూనల్ చేసేసేవాళ్ళు మీరు, మీకు అవకాశం ఉంటే. మీరు చిన్న చిన్న గలీలలో కూడా మీరు ఇంటర్ఫీర్ అయ్యి మీరు వస్తే పబ్లిక్ లో రండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను, నేను స్పందించాను. నన్ను పిలవండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాను. నేను మీరు ఏదైనా అడిగితే క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను. అన్నెసరీ డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు. దీనికి డెవలప్మెంట్ అడ్డుకుంటే ఒకటే చెప్తా ఉన్నా. నేను రేపో ఎల్లుండో ఏమన్నా మీ డివిజన్కి వెళ్తున్నా అధికారులతోని వెళ్ళి తప్పకుండా స్టార్ట్ చేస్తా వరకు. అక్కడ ఏదైనా పోలీస్ ఇబ్బంది అయ్యి వాళ్ళ పబ్లిక్ ఏదైనా న్యూసెన్స్ కావాలని నువ్వు చేయిస్తే ఆ వర్క్ పెండింగ్ పెడతా. రేపు ఆ కాలనీ మునిగిపోయినప్పుడు మొత్తం చుట్టుపక్కల కాలనీ వాళ్ళను నేనే ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ అప్పుడు ఏమన్నా, సార్ ఇట్లా చేసిండు, మీరు రండి రామచంద్రరావు ఇంటికి అని మీటింగ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుని పెడతా. భోజనాలు కూడా మీరే పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా, పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అది అక్కడ ఆర్యూపీది ఇన్స్పెక్షన్ కి వస్తుంది. ఇప్పుడు ఆర్యూపీ కూడా అదే ప్రాబ్లం. ఆర్యూపీది ఏంటంటే 40 meters లోపటి నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్స్ పోతున్నాయి, వాటర్ లైన్స్. ఇప్పుడు అది నాకు టెన్షన్ ఏంటంటే స్టార్ట్ చేయడానికి మన ప్రాబ్లం లేదు. స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇటువంటి ఇబ్బందులే. మా ఇండ్లు పోతాయి అని కోర్టులో స్టే తెచ్చింది అనుకో, మళ్ళీ 10 ఏళ్ళు పోతాయి. అప్పుడు ఏమంటారు, హనుమంతరావు గారు ఎందుకు దీన్ని పుల్లబెట్టిండు, చేసినోడు చేయాలని. అంటే ప్రజలందరూ ఎక్కడ పోతాయి? ఇప్పుడు అదే ప్రాబ్లం.